నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గతంలో కూడా చూసాం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ రచ్చకెక్కింది. అంటే ఆస్తుల గొడవ అయితే జరుగుతూ వస్తుంది. గతంలో చూసుకుంటూనే వస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కూడా ఇది రచ్చకెక్కింది, ఆస్తుల గొడవ. దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శాలిని, మన వీక్షకు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, భారతి ఈ ఆస్తుల గొడవలు ఏదైతే జరుగుతూ వస్తున్నాయో దీని బాధ తట్టుకోలేక విజయమ్మ ఈ రోజు షర్మిల ఇద్దరు కోర్టుకు కూడా వెళ్ళారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు విషయంలో రాజీ పడే మనిషి కాదమ్మా. ఆయనకి డబ్బు అనేది ఎంత ప్రధానం అనేది ఈ విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద ఆయన నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్కి వెళ్ళి అంతర్గతంగా కుటుంబంలో ఒక ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి పంపిణీలు జరిగినాయి. అవగాహన పత్రం కూడా రాసుకున్నారు వాళ్ళంతా. అవగాహన పత్రం ఎప్పుడు 2019లో జరిగింది. ఇది ఇప్పుడు ఆ షేర్లని విజయమ్మ గారు బయట కంపెనీలకు అమ్ముకోలేదు, ఇంకా ఎవరికి బయట వ్యక్తులకు అమ్మలేదు. కేవలం వాటిని తన కూతురికి బదలాయించింది. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన అన్యాయం చేశాడు. అన్ని ఆస్తుల్లోనూ రాజశేఖర్ రెడ్డి గారు జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నిటిలోనూ సగం బిడ్డలిద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి 50, షర్మిలమ్మకి 50. ఆయన ఈ విషయం మీద అనేక సార్లు కుటుంబ సభ్యుల మధ్యలోనూ, కుటుంబ శ్రేయోభిలాషుల మధ్యలోనూ, కుటుంబ మిత్రుల మధ్యలోనూ బహిరంగంగా మాట్లాడిన సందర్భాల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి హామీ ఇచ్చాడు వ్యక్తిగతంగా. లేదు నాన్న, నేను చెల్లికి అన్యాయం చేయను, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందని. ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల విషయాల్లో సైలెంట్గా ఉన్నప్పుడు షర్మిల గారు కూడా ఏమనుకుందంటే తండ్రి మాటను అతను నిలబెడతాడు అనే ఉద్దేశం మీద విజయమ్మ గారు కూడా దాని మీద పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇతన్ని ముఖ్యమంత్రి చేయాలి, నాన్న స్థానంలో ఈయన కూర్చోబెట్టాలి, ఆ కూర్చోబెట్టినప్పుడు నాన్న చేసే బాధ్యతలన్నీ కూడా ఈ కుటుంబంలో ఆయన నెరవేరుస్తాడని నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రి చేయటంలో వాళ్ళ శక్తి వంచన లేకుండా ఒక మహిళ అయ్యుండి షర్మిలమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేటంత పాదయాత్ర చేసింది. 3000 కిలోమీటర్ల పైన తిరిగింది, అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేస్తే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన ఆలోచనకు వచ్చాడు. షర్మిలలో ఉన్న నాయకత్వ లక్షణాలు నాలో లేవు, సహజమైన నాయకత్వ లక్షణాలు తండ్రి నుంచి షర్మిల పుణికిపుచ్చుకుంది. ఆ లక్షణాలు ఆమె వాగ్దాటి ముందు ఆమె గనక రాజకీయాల్లో ఉంటే నేను నిలబడలేను, కాబట్టి షర్మిలని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెని శాసనసభ్యురాలుగా కానీ, శాసన మండలి సభ్యురాలుగా కానీ, లేకపోతే రాజ్యసభకి పంపే విషయం కానీ, లేకపోతే పార్టీ అధ్యక్షురాలుగా కానీ, పార్టీ పరమైన పదవిలో కానీ, లేకపోతే ప్రభుత్వంలో కానీ ఏ పదవి కూడా ఇవ్వకుండా ఆమెని దూరంగా పెట్టేశాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది. ఈయన గెలిచిన తర్వాత ప్రజల మీద ఎలాంటి దాష్టికాలు చేశాడో, ముఖ్యమంత్రి అవ్వటంకి ముందు కూడా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యని ప్లాన్ చేయడంలో కూడా ఆయన పాత్ర, భారతి పాత్ర ఉందనేది అందరూ చెబుతున్నారు. ఈవెన్ సిబిఐ దర్యాప్తులో కూడా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అయితే బాహాటంగా అని చెప్పేస్తున్నారు, ఇంకా దానికి తిరుగులేదు. ఇప్పుడు షర్మిల గారిని, భారతిని ఆస్తుల పరంగా కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన ఇవ్వటం లేదు. కుటుంబ ఒప్పందం ప్రకారం బదిలీ చేసిన ఒక్క సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి ఆమె షర్మిలకి అక్రమంగా బదిలీ చేసింది విజయమ్మ. కాబట్టి ఆ షేర్లని, విజయమ్మ బదిలీ చేసిన షేర్ని రద్దు చేసి ఆ షేర్లు కూడా తను కంపెనీ అయినటువంటి క్లాసిక్ రియాలిటీకి తిరిగి బదలాయించి 51% ఉండే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి కోరాడు. అసలు ఆ బదలాయింపే అక్రమం అని కూడా ఆయన నేషనల్ ట్రిబ్యునల్ ముందు చెప్పాడు. అయితే నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ వీళ్ళిద్దరిని సంజాయిషి అడిగింది. ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళ మీద కేసు పెడితే ఏ న్యాయస్థానం అయినా, న్యాయ వ్యవస్థ అయినా, ఏ న్యాయ వేదిక అయినా ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో వారికి సంజాయిషి ఇచ్చే అవకాశం ఇస్తారు. ఇప్పుడు అలా సంజాయిషి మీరు అడిగితే వాళ్ళు విజయమ్మ గారిని, షర్మిల్ని వాళ్ళు 38 అంశాలు, ఘాటైన అంశాలు నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్కి వాళ్ళు ఒక కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయటం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ ఒక కొడుకు వేసిన కేసు మీద, కొడుకు కేసు తల్లి మీద వేయటం చాలా సునాయాసంగా వేసాడు. ఆయన ఏం బాధపడలేదు. అసలు ఆయన ఒక వ్యాపారవేత్తలాగా వ్యవహరించాడు కానీ ఒక కొడుకులాగా వ్యవహరించలేదు. కానీ సంజాయిషి ఇచ్చుకునే తల్లి మాత్రం
కొడుకు వేసిన కేసుకి సంజాయిషి ఇవ్వటం నా మనసుకు భారంగా అనిపిస్తుందని ఒక తల్లి మనసుని ఆవిష్కరించింది మళ్ళీ ప్రజల ముందు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలని ప్రజల ముందు పెట్టింది. మీరందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్నారు, ఆయన్ని అభిమానించారు, మా కుటుంబాన్ని అభిమానించారు. అదే భావంతో మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయమని కోరాము, మీరు దాన్ని అమలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా అనేక రకమైనటువంటి అవస్థల పాలు చేశాడు, అన్యాయం చేశాడు. ఆస్తుల పరంగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టాడు. ఒక కుటుంబ సభ్యుడిని అయితే వివేకానంద రెడ్డి గారిని అంతం చేయటంలో కూడా ఆయన పాత్ర ఉందన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్పేశారు బయటికి. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఇది కుటుంబ ఒప్పందమే కానీ కంపెనీ పరమైన ఒప్పందం కాదు, ఇది ఆర్థిక అంశాలకు సంబంధించింది కాదు, కుటుంబ పరమైంది. కాబట్టి అసలు ఈ విచారణ పరిధి నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్కి రాదు. కుటుంబంలో అంతర్గతంగా జరిగినటువంటి అవగాహన ఒప్పందం మేరకి మేము షేర్లను పంపిణీ చేసుకున్నాం కుటుంబ సభ్యుల మధ్య. ఇందులో బయట కంపెనీలు కానీ బయట వ్యక్తుల ప్రమేయం ఏమీ లేదు. ఇప్పటికీ కూడా తప్పుదావ పట్టిస్తున్నాడు నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ అనేది ఆమె ప్రధానంగా చేసినటువంటి, ఆమె ఇచ్చినటువంటి కౌంటర్లో అంశం. ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఎంఓయు అనేది కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారమే జరిగింది. ఇది అసలు దీంట్లో ఏ న్యాయ వ్యవస్థకి కానీ లేకపోతే మరీ ముఖ్యంగా నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్కి విచారణకి తీసుకోవాల్సిన అంశమే కాదు అనేది కూడా కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశం. తర్వాత కుటుంబ సభ్యుల్ని వేధించడం కోసం, కుటుంబ సభ్యుల ఆస్తుల్ని దోసుకోవటం కోసం చేసినటువంటి ఇది తప్ప ఇది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ జోక్యం కూడా చేసుకునవలసిన పాయింట్లు లేవు అనేది చెప్పేసింది ఆమె. తప్పుదావ పట్టిస్తున్నాడు. తర్వాత ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఇలాంటి గిఫ్ట్ డీడ్ అనేది చేసుకున్న తర్వాత ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చామో ఆ గిఫ్ట్ పొందిన వ్యక్తికి దాన్ని ఎవరికైనా కూడా కుటుంబ సభ్యుల్లో కానీ ఆమెకు అంతరంగికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చుకునే అధికారం ఎవరికైనా ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ లా ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు వెనక్కి ఇప్పించమని అడగటం అనేది కూడా కొంచెం ఇది అసమంజసమైంది, అసాధారణమైనటువంటి కోరిక. ఇప్పుడు అన్నిటికీ మించి ఆయన వ్యక్తిత్వం మీద, విశ్వసనీయత మీద చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇచ్చాడు ఈ మధ్యలో. ఇప్పుడు మొన్న ఈ విజయసాయిరెడ్డి రాజీనామా అప్పుడు విజయసాయిరెడ్డి కూడా చాలా తీవ్రమైన రాజకీయంగాను వ్యక్తిగతంగాను ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కౌంటర్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి. రాజీనామా చేయటమే కాకుండా వెంటనే తను పదవికి, రాజ్యసభ పదవికి చేశాడు, పార్టీ పదవికి చేశాడు. తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి చేత తీవ్రమైన అన్యాయానికి గురైనటువంటి షర్మిలని వెళ్ళి కలిశాడు ఆయన. షర్మిలకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటే బలవంత పెడితే చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి వెళ్ళి షర్మిలను కలిసి తన వివరణ ఇచ్చుకున్నాడు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం లేదు, విశ్వసనీయత లేదు. కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ సొంత మేనగోడలు, మేనల్లుళ్ళ ఆస్తులు కూడా తినే వ్యక్తి ప్రజల ఆస్తులు తినటం ఆశ్చర్యం ఏముంది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎంత దోసుకు తిన్నాడు అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం కావటం కాదు, గత ఎన్నికల్లో అర్థం అవ్వబట్టే 151 నుంచి కేవలం 11కి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు ఇవాళ అసలు ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తే కూడా చీకొట్టే పరిస్థితి తప్ప ఎవరు వచ్చి ఆయన వెనకాల జెండాలు మోసి ఆయన్ని మళ్ళీ 151 స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా జీవితకాలంలో కూడా చేయరు. ఒక్కసారి ఆయన ఒక మాట చెప్పాడు, వ్యక్తిత్వం అనేది సీసాలో ఉండ నీళ్ల లాంటిది, నీ ఒకసారి కనుక సీసాలో నీళ్లు కనుక ఒలికిపోతే అవి ఏరుకోవటం కష్టం అంట నీళ్ళని, వ్యక్తిత్వాన్ని. అట్లాగే ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం నీళ్లలో సీసాలాగా ఒలికిపోయింది. మీతో పాటు జైల్లో ఉన్న సహనిందితుడు, రెండో నిందితుడుగా ఉన్న వ్యక్తి చెప్పాడు నీ గురించి. సొంత చెల్లి చెప్పింది, తల్లి కూడా ఇవాళ కౌంటర్లో నాకు తల్లిగా మనసు భారంగా ఉంది, హృదయం మనసు గుండె బాధగా ఉందని చెప్పింది. కాబట్టి నీ వ్యక్తిత్వం లేదనేది అర్థమైపోయింది. నీ సీసాలో ఉండ నీళ్లు కింద పడిపోయినాయి, అవి ఎత్తుకోవటం కష్టం. ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తి భారత రాజకీయ చరిత్రలో కూడా ఏ పార్టీలోనూ ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు లేడు. ఇది కొత్త చరిత్ర. అసలు రాజశేఖర్ రెడ్డిని కూడా తప్పుదోవ పట్టించి అన్ని వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేయటంలో కూడా జగన్ పాత్రే ఉందని చెబుతున్నారు. అంతకుముందు అంత ధన ఆశ రాజశేఖర్ రెడ్డికి లేదు. ఏదో కేవలం తన మెయింటెనెన్స్కి వెళ్తే చాలనుకునే వ్యక్తి తప్ప ఇన్ని వేల కోట్లు ఈ క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించవచ్చు అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒత్తిడి వల్లే ఆయన క్యారెక్టర్ కూడా దెబ్బతింది అంటున్నారు. ఆయన సీసాలో నీళ్లు కూడా కిందకి వెలిగిపోయినాయి. ఇప్పుడు ఆయన ఏరుకోలేడు, ఆయన టాగు లేడు. ఇప్పుడు ఈయనేమో ఉన్నాడు, ఈయన కూడా ఏరుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పిన సామెత ఆయనకే
అప్లై అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పోయి మళ్ళీ వెనక్కి రావాలని మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? అదే అంటున్నా, ఇప్పుడు కక్కిన భోజనం ఎవడన్నా తింటాడా? తల్లికి ఇచ్చిన గిఫ్ట్ అయినా నువ్వు అన్ని కంపెనీల్లో ఏమి నువ్వు తల్లికి చెల్లికి ఇవ్వలేదు కదా, ఒక్క సరస్వతి పవర్దే ఇచ్చావు. ఆ ఇచ్చిన షేర్లు కూడా వాళ్ళు వెనక ఇవ్వమంటున్నావు అంటే ఇక నువ్వు ఎంత భారీ బుద్ధి కలిగిన వ్యక్తివో, ఎంత ధర్మ బుద్ధి కలిగిన వ్యక్తివో, ఎంత ఆదరణ ఉందో నీకు. తల్లి పట్ల ఆదరణ లేని వ్యక్తి. ఇప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సామెత చెప్తా ఉండేవాడు, కన్న తల్లికి అన్నం పెట్టలేనివాడు పినతల్లికి బంగారపు గాజులు చేయిస్తాడని అన్నాడని చెప్తా ఉండేవాడు. అది వాళ్ళ సొంత కొడుకు పరిస్థితికే అదే వచ్చింది. ఇప్పుడు సొంత తల్లికే పెట్టలేని వ్యక్తి మళ్ళీ నన్ను 2029లో ముఖ్యమంత్రిని చేస్తారని కళ్ళగంటున్నాడు ప్రజలు. ఎందుకు చేస్తారు? ఎందుకు రాష్ట్రాన్ని దోసు తినాలనే, లేకపోతే వాళ్ళ మీద దాష్టికాలు చేసి వాళ్ళ పిల్లల్ని పోలీసులతో చంపించుకోవాలని కోరుకుంటారు వాళ్ళు, లేకపోతే నోటి దగ్గర ముద్ద తీసేసుకుంటారా? నువ్వు రాగానే ఫస్ట్ చేసిన పనే ప్రజావేదిక కూల్చావు, అన్నా క్యాంటీన్లు నీకేం అడ్డం వచ్చినాయి? 5 రూపాయలకి బీదవాడి అన్నం తింటే నువ్వైతే తినవు కదా, నువ్వైతే ప్యాలెస్లో ఉంటావు. కానీ ఆ 5 రూపాయలు తినే అంటే బేదాడు గంజిలో ఉప్పు గల్లు కూడా చూసి వారం లేని తనం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే అన్ని సార్లు కూడా క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ ప్రజలు పొద్దునపూట టిఫిన్ తింటున్నారు, మధ్యాహ్నం భోజనం, రాత్రి ఇంత భోజనం తింటున్నారు. అది కాబట్టి ఇవాళ ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఆయన వ్యక్తిత్వం సీసాలోంచి నీళ్లులాగా నేల మీద ఒలికిపోయినాయి. ఇక ఆయన ఏరుకోలేడు కూడా, నేలలో ఇంకిపోయినాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాలిని.